ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నా. మనందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా విద్యతోనే ఏదైనా సాధించవచ్చు అనే నానుడిని దృష్టిలో పెట్టుకొని అభినయ్ అంబేద్కర్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విద్య, వైద్యం, ఉపాధి వంటి సంక్షేమం వంటి కార్యక్రమాలకు పెద్దపీట వేసి ఈ రాష్ట్రంలో నాడు నేడు ద్వారా 40,000 పాఠశాలలకు అభివృద్ధి చేస్తూ కార్పొరేట్ స్థాయికి స్కూల్స్ కన్నా మెరుగ్గా అభివృద్ధి చేస్తూ, అదేవిధంగా వైద్యంలో కూడా వైద్య హాస్పిటల్ అన్నింటినీ కూడా నాడు నేడు ద్వారా అభివృద్ధి చేయడం, అదేవిధంగా పిహెచ్సిలకు ఖచ్చితంగా 2 డాక్టర్లు ఉండాలి అనే ఉద్దేశంతో 2 డాక్టర్లు నియమించడం, అంతేకాకుండా విలేజ్ క్లినిక్లను కూడా ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఈరోజు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్వాతంత్రం రాకముందు 2 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత 2019 వరకు మరో 9 వైద్య కళాశాలతో 12 వైద్య కళాశాలలు ఉంటే, ఆ తర్వాత 2019 నుంచి 24 మధ్యకాలంలో పార్లమెంటుకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి అనే ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్ జరిపితే, మరో 2 కాలేజీలు అడ్మిషన్లకు దగ్గరగా ఉంటే, మిగతా కాలేజీలన్నీ కూడా వివిధ దశల్లో ప్రారంభించి పనులు జరుగుతూ ఉంటే, ఆ తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తన స్వార్థంతో ఈరోజు పేద విద్యార్థులకు వైద్య విద్యం, అదేవిధంగా పేదలకు వైద్యాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175 నియోజకవర్గంలో ఈ 1 కోటి సంతకాల సేకరణకు పిలుపునిస్తే 1 కోటి సంతకాలు కాదు 2 కోట్ల సంతకాలు పెట్టడం జరిగింది ఈరోజు.